హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడు అందిన తాజా వార్త. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే సీనియర్ సిటిజన్లకు ఆర్థిక ప్రయోజనాలు మీకు తెలిసి ఉండాల్సిన ముఖ్యమైన విషయాలు. సీనియర్ సిటిజన్లు ప్రభుత్వాన్నిచ్చే అధిక ఆర్థిక ప్రయోజనాలకు అర్హులు. ఈ ప్రయోజనాలు వారి జీవితాన్ని మరింత సులభతరం చేయడమే కాకుండా ఆర్థికంగా బలపరచడానికి సహాయపడతాయి. ఈ అంశాల్లో ప్రధానంగా ఉన్న సౌకర్యాలు, ప్రయోజనాలు మరియు వాటి గురించి వివరాలు తెలుసుకుందాము. అధిక వడ్డీ రేట్లు. సీనియర్ సిటిజన్లు సాధారణ పౌరుల కంటే బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేటప్పుడు కానీ, లేదంటే రికరింగ్ డిపాజిట్లు చేసేటప్పుడు కానీ, సేవింగ్ ఖాతాలపై కూడా 0.25% నుంచి 0.5% వరకు అధిక వడ్డీ రేటు పొందగలుగుతారు. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే పొదుపుపై మెరుగైన రాబడులు, పెన్షన్ సమయానికి అదనపు ఆదాయం కూడా కలిసొస్తుంది. రెండోది డోర్ స్టెప్ బ్యాంకింగ్ సౌకర్యాలు. 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవను అందిస్తూ ఉన్నాయి. సేవలు చూసుకున్నట్లయితే సర్వీసెస్ అంటే డోర్ స్టెప్ సర్వీసెస్ అవైలబుల్‌లో ఉన్నవి ఏంటంటే చెక్కులు జమ చేయడము, డిమాండ్ డ్రాఫ్ట్ అందించడము, నగదు డిపాజిట్ మరియు ఉపసంహరణ సౌకర్యం. దీనివల్ల సీనియర్ సిటిజన్లు బ్యాంకుకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా తమ పనులు ఇంట్లోనే చేసుకోవచ్చు. మూడోది పన్ను మినహాయింపులు. సీనియర్ సిటిజన్లు పన్ను చెల్లింపులలో అనేక రకాల మినహాయింపులు పొందవచ్చు. బ్యాంకు డిపాజిట్లపై 50,000 వరకు పన్ను మినహాయింపు, వైద్య బిల్లులు మరియు ఆరోగ్య బీమా పథకాల ప్రీమియంలపై కూడా ప్రత్యేక డిడక్షన్స్ ఉంటాయి. ప్రత్యేక పెట్టుబడి పథకాలు, ఎల్ఐసి పాలసీపై పన్ను మినహాయింపులు, తక్కువ పన్ను రేటుతో వార్షిక ఆదాయానికి అనుగుణంగా ప్రయోజనాలు. నాలుగోది సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఎస్సీఎస్ఎస్. 88.2% వడ్డీ రేటుతో కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ పథకం అనేది సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీము. సో ప్రధానమంత్రి వయవందన యోజన కింద కేవలం 7.4% వడ్డీతోనే మరొక విశ్వసనీయ పథకం ఇది కూడా అన్నమాట. ఎక్కువ వడ్డీ రాబడి అయితే ఉంటుంది. సురక్షిత పెట్టుబడి అంటే డబ్బులకు గ్యారంటీ. ఆరోగ్య బీమా సౌకర్యాలు. సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఆరోగ్య బీమా పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, పీఎంజేఏవై అని అయితే అంటాము. సో ఈ పథకం ద్వారా 5 లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలు పొందవచ్చు. 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు పీఎంజేఏవై పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. వైద్య ఖర్చుల భారం తగ్గిస్తుంది. ఆరోది ప్రజా రవాణా రాయితీలు. రవాణా రాయితీలు. అనేక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు సీనియర్ సిటిజన్లకు 25% నుంచి 50% వరకు రాయితీలు అందిస్తాయి. కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక సీట్లను రిజర్వ్ చేస్తాయి. ప్రయోజనం రవాణా ఖర్చులు తగ్గించి ప్రయాణ సౌకర్యాన్ని పెంపొందించడం. కౌన్సెలింగ్ మరియు మానసిక ఆరోగ్య సదుపాయాలు. ప్రభుత్వం మరియు పలు స్వచ్ఛంద సంస్థలు మానసిక ఆరోగ్యానికి మద్దతు కార్యక్రమాలు అందిస్తాయి. ప్రత్యేక హెల్ప్ లైన్లు. ఇక ఆరోగ్య సమస్యలు మరియు చికిత్స సదుపాయాలు. 8 ప్రైవేటు రంగంలో అదనపు ప్రయోజనాలు. పలు ప్రైవేటు రంగ సంస్థలు హోటళ్లు, ఫ్లైట్ టికెట్లపై సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక డిస్కౌంట్లు అందిస్తాయి. వీటిని ఉపయోగించుకోవడం ద్వారా ఖర్చులను తగ్గించుకోవచ్చు. సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వం అందించే ఆర్థిక ప్రయోజనాలు జీవితాన్ని మరింత సులభతరం చేయడంలో చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిని పూర్తిగా ఉపయోగించుకోవడం ద్వారా ఆర్థిక భారం తగ్గించుకొని మరింత స్వతంత్రంగా జీవించవచ్చు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియోని తోటి సీనియర్ సిటిజన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.